ఇవాళ అమ్మే ప్రయత్నం చేస్తుంది గవర్నమెంట్. ఒక దిక్కేమో మేము హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పుకుంటూ ఇవాళ రోడ్లు అమ్మే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. 200 ఫీట్ల రోడ్లో ఉన్నటువంటి ప్లాట్ను ఇవాళ 1,20,000కు 90,000కు అమ్మే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరి రేపు పొద్దున మున్సిపాలిటీ అధికారుల దగ్గరికి కొనుక్కున్న తర్వాత అక్కడ కొనుక్కున్న తర్వాత పోయి ఇల్లు కట్టుకొని పర్మిషన్ అడిగితే ఎట్టి పరిస్థితిలో దీనికి రోడ్లో ఉంది, నువ్వు ఎట్లా కొనుక్కున్నావు అని చెప్తారు. దీనికి టీడీఆర్ కూడా రాదు. మున్సిపాలిటీ సంబంధించిన అధికారులు కూడా నిన్న కమిషనర్ గారి దృష్టికి, సిసిపి గారి దృష్టికి తీసుకెళ్లాను. వారం రోజుల నుంచి ప్రెస్ ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా దగ్గర అన్ని అధికారులు చెప్పాం, రిక్వెస్ట్ చేశాం, ఎక్కడైతే రోడ్లలో ఉన్నటువంటి ప్లాట్ల మీరు అమ్మకండి అని ఎన్ని ప్రయత్నం చేసినా ఈ దుర్మార్గమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మేము అమ్మి తీరుతాం, ప్రజలను అనగ తొక్కుతాం, ప్రజల మీద నడుస్తామన్నటువంటి దొంగ వైఖరితో ఇలా చేస్తా ఉన్నారు. అదేవిధంగా 4th ఫేజ్ నుంచి ముషాపేట్ చౌరాస్తాగా 100 ఫీట్ల రోడ్డు మాస్టర్ ప్లాన్ ఉంటే దాన్ని 80 ఫీట్లు చూపెట్టేసి అమ్ముతా ఉన్నారు. 80 ఫీట్లు అంతే, 20 ఫీట్లు అది, 200 ఫీట్లు 80 ఫీట్లు పెట్టి దాని అమ్ముతా ఉన్నారు. ఈ రకమైనటువంటి మోసపూరమైనటువంటి దుర్మార్గమైన పోలీసులను 1000 మంది పోలీసులను పెట్టి ప్రజల పక్షాన నిలబడేటటువంటి శాసనసభ్యుల్ని, ఎమ్మెల్యేగా 3 సార్లు గెలిచినటువంటి ఎమ్మెల్యేగా, హైదరాబాద్ నగరంలో కుక్కట్పల్లి పెద్ద అభివృద్ధి జరిగినప్పటికీ ఇవాళ ఉన్నటువంటి ప్లాట్లు ప్రజలకు చెందే ప్లాట్లను అమ్మే ప్రయత్నం చేస్తా ఉన్నారు. స్కూల్ ల్యాండ్ అమ్మే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈరోజు అన్ని రకాలుగా ఉన్నటువంటి ల్యాండ్లను అమ్మేసి సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తా ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్. నేను మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మేము కోర్టుకు వెళ్ళారు, అక్కడ ఉన్న అసోసియేషన్ 15th బేస్ వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. 10:30కి ఇక్కడ మరి డీటీ తీసుకున్నప్పుడు నన్ను లోపలికి అలవ చేయాల్సిన బాధ్యత ఉందా లేదా ఆలోచన చేసుకోవాలి. అంటే లోపలికి అలవ చేయొద్దు, నువ్వు ప్రజలకు పక్షాన నిలబడద్దు, నువ్వు ప్రజల పక్షాన నిలబడ్డావంటే నేను తీసుకుపోయి చుట్టుపక్కల పోలీస్ స్టేషన్ వేస్తాం, మీ కార్యకర్తలను నిర్బంధిస్తాం, ప్రజల పక్షాన్ని నిలబడ్డోళ్ళకి ఇదే గతి పడుతుందని చెప్పి హెచ్చరిస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.